భద్రకాళి మాత నమో నమ. మన భారతదేశంలో అందరూ సోదరులు, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ ఒకటి తెలుసుకుంటాను. ఆయన మోడీని, యోగిని, భారతదేశాన్ని ఒక బాణాల మాదిరి వదిలి నడిపిస్తున్నాడు. ఆ పరమశివుడు, ఆ భగవంతుడు, అల్లా అనుకోండి, యేసు ప్రభు అనుకోండి, శివుడు అనుకోండి, ఎవరు అనుకున్నా ఒకటే. ప్రపంచానికి అంతా సూర్యచంద్రుడు ఒకటే, వర్ణదేవుడు ఒకటే, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వీళ్ళందరూ పంచభూతాలు ఉంటేనే భారతదేశం కానీ ప్రపంచం కానీ వెలిగేది. దీన్ని మనం అర్థం చేసుకోకుండా యూరోప్ దేశాలు, ఈ ఆసియా దేశంలోన చిచ్చుపెట్టిపోయినాయి. ఈ ఆసియా దేశాలన్నీ ఐకమత్యమైతే ఈ యూరోప్ దేశాలు తట్టుకుంటా ప్రపంచ దేశాలని ఆడుకుంటున్నాడు. యూరోప్ దేశాలు ఈ ఆసియా ఖండాలంలో అంతా ఇంత వీక్నెస్ ఉందంటే మతాలు రెచ్చికొట్టిపోయినారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్లు అంతా కులాలతో నడుస్తున్నాయి. ఇవి రెండు లేకుండా మనిషిలాగా వెళ్ళగల ఈ క్యాష్ ఫీలింగ్స్ తెచ్చిందే ఫస్ట్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంతో నుంచి క్యాష్ ఫీలింగ్స్ వచ్చి రిజర్వేషన్లో రకరకాల రొంకులు రామాయణాలు వచ్చాయి, ఆధిపత్య పోరు వచ్చాయి, కొట్టాట్లు జరుగుతున్నాయి. మనిషిలాగా ఉండాలా. వాడు హిందువు అంటే హిందువు, క్రైస్తవుడు, ముస్లిం, ఇంతే. ఈ మూడు ఓకే ఉండడానికి అంతే. మనిషిలాగా బతకాలా. ఆ సిద్ధాంతాలను ఒకరి మీద ఒక నూరు పోసేది ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. మత్సంగా చర్చిలో పోయి ప్రార్థనలు చేసుకోవాలా, మసీదులో పోయి ప్రార్థనలు చేసుకోవాలా, దేవాలయం పోయి పూజలు చేసుకోవాలి. ఇంతే ఉండాలి. స్వేచ్ఛని ఇచ్చి మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు చెప్పాడా. ఇప్పుడు క్రైస్తవులు వచ్చి బయట ఎందుకు సువార్త సభలు చెప్తారు? చెప్పినాడా భగవంతుడు? నన్ను పొగడంట్రా, పైకి లేపండి అని. అలా ఆయన ఏం చెప్పినాడు అంటే, నన్ను నమ్మిన వాళ్ళకే ఇది వస్తుంది, అంతా మిగతా అంతా కాఫర్లు, వాళ్ళని శిక్షించండి, మీకు కన్యలు ఉంటారు, ఇవన్నీ చెప్పినాడా? ఒక్కటి చెప్పినాడు చూడు భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటే, కర్మ ఈజ్ రిటర్న్, మీరు చేసింది మీకే ఇస్తుందని ఆయన కులాలకి మతాలకి అతీతంగా చెప్పినాడు. అది నమ్మండి. ఫస్ట్ మాట పదం నమ్మండి. భగవద్గీత ఏ రోజైనా కులాల మతాలను ప్రోత్సహించేదా? నాన్న గొప్ప నువ్వు గొప్ప అని చెప్పేదా? రాముడు ఎవరు? మనిషే. ధర్మం చూపించినాడు. ధర్మం కోసం భార్యను కూడా వదులుకున్నాడు. ఈ పనికిరాని మాటలు మాట్లాడతారు. మర్యాద పురుషత్వం గురించి. మనిషేరా శ్రీరాముడు, మనిషే దేవుడు ఎలిగినాడు. ఇప్పుడు అంబేద్కర్ని దేవుడు అంటారు. మళ్ళీ మీరు ఆయన ఉండి మనకి 80-90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా కాలేదు, దేవుడు అయిపోయినాడు. మరి యుగాలు ఎక్కడ తేత్రేకం, ఎక్కడ శ్రీరామచంద్రుడు, ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం. ఎక్కడ మాట్లాడుతున్నాం మనం తెలుసా? ఆయన ఆదర్శవంతుడు. ఆయన స్వార్థం కోసం ఏం చేయలేదు. తండ్రి కోసం వనవాసం చేసినాడు, ప్రజల కోసం భార్యని మళ్ళీ వనవాసం పంపించినాడు. అగ్ని పరీక్ష చేసి కూడా ఈ జనాలకి ఇంత కూడా తెలియకపోయా. అది తెలుసుకోవాలా ఈ జనాలకి. కృష్ణుడు ధర్మ